మేడ్చల్ నియోజకవర్గం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అద్రాస్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొని కార్యాలయం ప్రారంభించడం జరిగింది. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో తొలిఘట్టానికి సమయం ఆసన్నమైంది. వనదేవతల జాతర ప్రారంభానికి సాంకేతికంగా సమ్మక్క భర్త పడిగిద్దరాజు మేడారం గద్దెనెక్కేందుకు ముస్తాబయ్యాడు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క గారి చేతుల మీదుగా పగిడిగిద్దరాజును పూనుగొండ్ల నుండి మేడారానికి సాగనంపడం జరిగింది. బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పని దినాలు కల్పించాలని మంగళవారం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్లే కార్డు చేతబట్టి 5 రోజుల పని దినం బ్యాంకు ఉద్యోగుల హక్కు అని నిర్ణయించారు. 5 రోజుల పని దినాలు కల్పిస్తే బ్యాంకు ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా ఉండడం ద్వారా బ్యాంకులు మరింత అభివృద్ధి చెందుతాయని వారు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ యాజమాన్యం ఇచ్చిన అక్రమ సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, ఇంజనీర్లపై, అకౌంట్స్ ఆఫీసర్లపై, ఉద్యోగులపై, కార్మికులపై, ఆర్టిజన్ ఉద్యోగులపై అక్రమ వేధింపులు అరికట్టాలని విద్యుత్ శాఖ జిల్లా జాక్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా విద్యాభవన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల వార్డు 18 నుండి వార్డు మెంబర్గా మొహమ్మద్ ఫైసుద్దీన్ అడ్వకేట్ను ఎన్నుకుంటారని ప్రజలు ఆశిస్తున్నందున అబ్దుల్ ముసాబిర్ మొహమ్మద్ ఫసియుద్దీన్ కలుసుకొని అతని అభిప్రాయాలను ప్రజల ముందుంచారు. అప్పుడు అడ్వకేట్ నన్ను ఆశీర్వదించండి అంటున్నారు. आप किसको वोट देना चाह रहे हैं? फसी को। फसी को। फसी क्या? वकील है फसी। वकील को देना चाहते हैं और उन्होंने अच्छा काम करा देना चाहते हैं कुछ। फसी हमारे महिला का बच्चा है, वो सुनिए हमारे महिला का बच्चा है। हम जनरल है, इसमें हमारे अच्छे कैंडिडेट के वास्ते एडवोकेट है हमारा बच्चा, उसके वास्ते जो है तो टिकट के भी वास्ते और काबिल आदमी है, घर घर को डोर डोर को ये करके खिदमत करने का जज्बा है। उस वास्ते जो है तो इसको बच्चे को जो है तो कामयाब करने के वास्ते ये करो। में वार्ड नंबर 18 से हमारे एडवोकेट फसी साहब कंपटीशन में हिस्सा ले रहे हैं इलेक्शन में, तो आवाम से इल्तिजा है कि तमाम एडवोकेट फसी साहब को जिताइए। हमेशा पेश खिदमत रहते हैं और हमेशा सोशल वर्क में आगे रहते हैं। इस बार हमारे साथी को वोट दीजिए, हमारा ये विचार है। बच्चा हमारा खड़े तो जीते तो अच्छा रहता। उनको टैलेंट है, एडवोकेट वकील है, कुछ भी क्या भी हमारे ज़रूरत पड़े तो लेके आते। कुछ भी रोड की हो, क्या भी हो, झाड़ू मारने का,
सफाई वाले हैं, म्यूनसिपल वाले हैं, कुछ भी हो, हर चीज़ सहूलत है। तो महिला के बच्चा है, दूसरे महिला के जीतने की जरूरत नहीं है। हमारे महिला से हमारा बच्चा जीत है। నేను మొహమ్మద్ ఫసీద్దీన్ అడ్వకేట్ పెండపల్లి కురుట్ల నివాసిని. గత 15 సంవత్సరాలుగా నిత్యం ప్రజాసేవలో సోషల్ యాక్టివిటీస్గా సేవ చేస్తున్నాను. గత 6 సంవత్సరాలుగా నేను ఒక న్యాయవాదిగా న్యాయ సేవలతో పాటు సోషల్ యాక్టివిటీస్గా చేస్తున్నాను. రానున్న మున్సిపల్ ఎలక్షన్లో నేను 18 వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేయదలుచున్నాను. కొరుట్ల 18 వార్డు రవీంద్ర రోడ్డు, బెండాపల్లి మరియు అర్ఫాత్పురాగా నిర్ణయించబడింది. ఈ 18 వార్డు నుండి మీకు సేవ చేయడానికి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. కౌన్సిలర్గా నన్ను గెలిపించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపించగలనని మనవి చేస్తున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అష్ఫిక్ షరీఫ్ ఆధ్వర్యంలో బేగం ఫంక్షన్ హాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా చేపట్టారు. ముఖ్య అతిథిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పిఎస్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు. పుట్టి పెరిగిన దేశంపై ప్రేమతో అమెరికాలో ఉంటూ కూడా జాతీయ పండుగలతో పాటు తెలంగాణ జరిగే ప్రతి పండుగలను అందరినీ పిలిచి ఐకమత్యంగా జరిపే ఉన్నత భావాలు గల వ్యక్తి ఇఫ్తెఖార్ షరీఫ్. గత 25 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ ఇఫ్తెఖార్ షరీఫ్ ఆధ్వర్యంలో బేగం ఫంక్షన్ హాల్ ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఈ బేగం ఫంక్షన్ హాల్లో ఈ 15th ఆగస్టుకు 26 జనవరికి ఆనవాయితీగా ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరగడం జరుగుతుంది. సో పోలీస్ పరంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పబ్లిక్కి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. సో ప్రతి విక్టిమ్కి సాయం చేయడానికి సహకరించడానికి మేము ఎల్లప్పుడూ రెడీగా ఉంటాము. సో మా సర్వీస్ మీరు పూర్తిగా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. आज हम फिर जो है 26 जनवरी के लिए हर साल की तरह जमा हुए हैं. ये 25 साल से चल रहा है. आज आई वाज जस्ट टॉकिंग टू माय फ्रेंड्स, बोल रहे थे कि हम 2001 में यहाँ से फ्लैग होस्टिंग कर रहे हैं 15 अगस्त से 26 जनवरी. ये एक ऐसा प्लेटफॉर्म है, आई थिंक श्रीकांत सर, आई हैव टू टेल यू दैट यहाँ पे कोई पार्टी को रिप्रेजेंट नहीं करता है. यहाँ पे जो है हर पार्टी आफ्टर दे डू ऑल द फ्लैग होस्टिंग्स बेगम फंक्शन हॉल में आके एक रूफ के नीचे और एक साथ लंच करके जाते हैं. ये ट्रेडिशनल हमारा चल रहा है, आज से नहीं 25 साल से. मेरे फादर मेरे मदर जब स्टार्ट किए थे तो माई सेल्फ और माई ब्रदर इफ्तेखार शरीफ जो काफ़ी एक्टिव है, आप सब जानते हैं. तो ये हम कर रहे हैं, इसको कंटिन्यू करेंगे. द मेन एम इज़ हम सब पेट्रियोटिक हैं इस कंट्री के लिए और वी आर ऑल पेट्रियोटिज्म, बट दिस इज़ ब्यूटी अबाउट दिस पर्टिकुलर फ्लैग होस्टिंग के जो है यहाँ पे हर पार्टी आके अपनी यूनिटी बताते हैं और रियल पेट्रियोटिज्म बताते हैं इंडिया के लिए. सो आई थैंक ईच एंड एवरीवन. शमशाबाद और मेरे फ्रेंड्स जो स्पेशली करुणाकर गौड़ जो ऑलवेज हमेशा हमारे साथ रहते हैं और ये होस्ट करते हैं सारे जो भी अरेंजमेंट करना है. सो आई थैंक ईच एंड एवरीवन एंड थैंक यू वेरी मच ACP श्रीकांत गौड़ फॉर coming to this event. Thank you very much. శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో అమ్మపల్లి దేవస్థానంలో గత కొద్ది రోజుల నుండి గుడి పునర్నిర్మాణంతో పనులు జరుగుతున్నాయి. ఈ పనులను శంషాబాద్ మండలం జెడ్పీటీసీ నీరటి తన్విరాజ్ ఆర్కిటెక్చర్ భావన అడిగి పనులను పరిశీలించారు. నీరటి తన్విరాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ అతి పురాతనమైన అమ్మపల్లి దేవాలయాన్ని కొద్ది రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి అన్నారు. ఈ దేవాలయానికి ఒక అద్భుతమైన నిర్మాణం వస్తుందన్నారు. దేవాలయం పనులు కనీసం ఇంకా సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు జరుగుతున్నాయి అన్నారు. ఆర్కిటెక్చర్ భవనం అడుగుతూ గుడి నిర్మాణ పనులను తెలుసుకున్నారు. చాలా మంది చెప్పారు నాకు అక్కడి నుంచి స్కూల్ కాడికి వెళ్ళి ఇక్కడ నుంచి వెనకాల ఇంకొక మెట్ల బాగా ఆడుకుంటుంటే మేము 8th క్లాస్. అవునా? ఇక్కడ అంతా అందుకే ఇక్కడ నుంచి దారి ఉన్నాయని తెలుసు.
ఇది ఆడికి వస్తుంది గుల్బర్గా ఇళ్ళకు మాసం కూడా మొత్తం సున్నం కూడా అట్లనే కూర్చుంది కలరాలు వస్తున్నామండి ఉడుకుతుండే బస్ ఉడుకుతుంది మళ్ళీ పెద్దగా చేసుకొని కూడా వస్తుంది ఆరాధించి అది రెడ్ మిక్స్ చెప్తే చేస్తాడు పోతాడు స్టెప్ బై స్టెప్ నెల ఇలా తయారైతే దాంట్లో ఎట్లున్నదో అట్లున్నారు బండపై పెట్టి తిప్పుతుండే కదా అవునవును 5.5 స్టోరీ అలవెల్గడ పట్టేది ఉంటుంది చూడు అవి సరిపోతలే సిమెంట్ పొంగకుండా చేసి अखिलान मिल से ईमान एक वो लाला इधर తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధరన్గా ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలన్నీ డీప్ ఫేక్ అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర అని స్పష్టం చేశారు. తనపై చేసిన ఆరోపణ నిరూపించాలని సవాల్ చేశారు. తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నానని పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్గా 3 years కంటిన్యూగా సర్పంచ్గా పనిచేశాను. సర్పంచ్గా పనిచేసేటప్పుడు నా విలేజ్లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసిన అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారు కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను మోసం చేశారంటూ ఓ మహిళా ఉద్యోగిని ఆరోపణలు చేశారు. నా న్యూడ్ వీడియోలు పంపాలని, పంపకపోతే నా కొడుకుని చంపేశానని బెదిరించాడు. నన్ను 5 సార్లు గర్భవతిని చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడు. నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి చేశాడు.
వేధింపులు భరించలేక ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు, వాట్సాప్ చాట్లను బయటపెట్టాను. నాకు న్యాయం కావాలని బాధితురాలు పేర్కొంది. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన ఆర్వా శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది. అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూడ్స్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. సరే అని చెప్పేసి నేను జూలై 9, 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. ఏం మాట్లాడాలి అనేసి నేను అడిగాను. ఏమొద్దు, ఏం మాట్లాడద్దు, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. మొత్తం డార్క్గా ఉంది ప్లేస్. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. లేదండి, నేను సెక్షువల్గా కుదరదు, నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నేను కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను. అతను నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగేసి నన్ను గట్టిగా కొట్టారు. 2-3 సార్లు కొట్టారు. చాలా గట్టిగా కొట్టి కార్ సీట్ని అడ్జస్ట్ చేసేసి నా మీదకి వచ్చేసి నన్ను చాలా బలవంతంగా రేప్ చేయడం జరిగింది. నేను అరవడానికి ట్రై చేస్తుంటే నన్ను చాలా గట్టిగానే కొడుతూ వచ్చారు. అలా నా మీద ఫస్ట్ అటెంప్ట్ జరిగింది. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను దిగుతున్న టైంలో, నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పినా సరే నువ్వు కొలాప్స్ అయిపోతావు, నీ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది, స్పాయిల్ చేసిస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. నేను ఆ భయంతో నేను వెళ్ళిపోయాను. కర్నూలు అశోక్ నగర్లో రోడ్డుపై విద్యార్థి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం కూలిపోయింది. స్తంభం కూలడాన్ని గమనించిన స్థానికులు గట్టిగా అరిచారు. అప్రమత్తమైన విద్యార్థి వెంటనే అక్కడి నుంచి పరుగు తీశాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. ఈ నెల 25 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 31తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడువు. మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం వస్తే విద్యా వ్యవస్థను మొత్తం మార్చేస్తానంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తానన్నారు. నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల దోపిడీ ఎక్కువైందని, విద్యను అమ్ముకుంటున్నారన్నారు.
మంగళవారం నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కోట్ల వ్యయంతో నిర్మించిన పాఠశాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంతన్నా రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటిరెడ్డి మనసులో అనగానే 3 పోంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీలకు పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి గ్రూప్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది 100ల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకోవాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నూనె ముఠా గుట్టు రట్టయింది. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ కలగలిపి విషతుల్యమైన వంట నూనెను తయారు చేస్తున్న ఘరానా మోసం కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అసలు ఈ కల్తీ నూనె ఎలా తయారవుతుంది, మాఫియా వెనుక ఉన్నదెవరు? ఈ సంఘటన చూస్తే మనం నిత్య వంటకాల్లో వాడుతున్న నూనె ఎంతవరకు సురక్షితమనే అనుమానం కలగక మానదు. రెస్టారెంట్ మంచి రేసి బిర్యానీ అంటే ఇదే హోటల్కి వెళ్తే ఏం చేస్తారు? నంద్యాల జిల్లా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో నగదు కలకలం చెలరేగింది. శ్రీశైలం టోల్గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ, పోలీస్ సిబ్బంది నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 30 లక్షల రూపాయల లెక్కలు నగదు అనుమానాస్పదంగా పట్టుబడింది. శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు క్షేత్రంలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నెంబర్లు ఉంటాయి. బండి ముందుకు ఆపుతా ఒక నిమిషం. అవసరం లేదు లేదా బండి ముందు ఓపెన్ కర పూరా నరసరావుపేట నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులకు తక్షణమే సాగర్ జలాలు విడుదల చేయాలని ఎమ్మెల్యే చదలవాడ జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హాను మంగళవారం కలెక్టరేట్లో కలిసి కోరారు. రైతులు ఎకరాకు సుమారు 50,000 వరకు పెట్టుబడి పెట్టారని, నీటి కొరతకు పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 15 రోజుల పాటు నిరంతరంగా నీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండలో జరిగే తిరునాళ్లకు ఈ సంవత్సరం వీఐపీ పాసులను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు. గత ఏడాది 10,000 నకిలీ వీఐపీ పాసులను కలకలం సృష్టించింది. భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వీఐపీ పాసులకు బదులుగా 500లతో ప్రత్యేక దర్శనం టోకెన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అష్ఫిక్ షరీఫ్ ఆధ్వర్యంలో బేగం ఫంక్షన్ హాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా చేపట్టారు. ముఖ్య అతిథిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పిఎస్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు. పుట్టి పెరిగిన దేశంపై ప్రేమతో అమెరికాలో ఉంటూ కూడా జాతీయ పండుగలతో పాటు తెలంగాణ జరిగే ప్రతి పండుగలను అందరినీ పిలిచి ఐకమత్యంగా జరిపే ఉన్నత భావాలు గల వ్యక్తి ఇఫ్తెఖార్ షరీఫ్. గత 25 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ ఇఫ్తెఖార్ షరీఫ్ ఆధ్వర్యంలో బేగం ఫంక్షన్ హాల్ ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఈ బేగం ఫంక్షన్ హాల్లో ఈ 15th ఆగస్టుకు 26 జనవరికి ఆనవాయితీగా ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరగడం జరుగుతుంది. సో పోలీస్ పరంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పబ్లిక్కి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. సో ప్రతి విక్టిమ్కి సాయం చేయడానికి సహకరించడానికి మేము ఎల్లప్పుడూ రెడీగా ఉంటాము. సో మా సర్వీస్ మీరు పూర్తిగా తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. आज हम फिर जो है 26 जनवरी के लिए हर साल की तरह जमा हुए हैं. ये 25 साल से चल रहा है. आज आई वाज जस्ट टॉकिंग टू माय फ्रेंड्स, बोल रहे थे कि हम 2001 में यहाँ से फ्लैग होस्टिंग कर रहे हैं 15th अगस्त और 26 जनवरी. ये एक ऐसा प्लेटफॉर्म है, आई थिंक श्रीकांत सर, आई हैव टू टेल यू दैट यहाँ पे कोई पार्टी को रिप्रेजेंट नहीं करता है. यहाँ पे जो है हर पार्टी आफ्टर दे डू ऑल द फ्लैग होस्टिंग्स बेगम फंक्शन हॉल में आके एक रूफ के नीचे और एक साथ लंच करके जाते हैं. ये ट्रेडिशनल हमारा चल रहा है, आज से नहीं 25 साल से. मेरे फादर मेरे मदर जब स्टार्ट किए थे तो माई सेल्फ और माई ब्रदर इफ्तिकार शरीफ जो काफ़ी एक्टिव है, आप सब जानते हैं. तो ये हम कर रहे हैं, इसको कंटिन्यू करेंगे. द मेन एम इज़ हम सब पेट्रियोटिक हैं इस कंट्री के लिए और वी आर ऑल पेट्रियटिज्म, बट दिस इज़ ब्यूटी अबाउट दिस पर्टिकुलर फ्लैग होस्टिंग के जो है यहाँ पे हर पार्टी आके अपनी यूनिटी बताते हैं और रियल पेट्रियटिज्म बताते हैं इंडिया के लिए. सो आई थैंक ईच एंड एवरीवन. शमशाबाद और मेरे फ्रेंड्स जो स्पेशली करनाकर गौड़ जो ऑलवेज हमेशा हमारे साथ रहते हैं और ये होस्ट करते हैं सारे एक्ट जो भी अरेंजमेंट करना है. सो आई थैंक ईच एंड एवरीवन एंड थैंक यू वेरी मच ACP श्रीकांत गौड़ फॉर కమింగ్ టు దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో అమ్మపల్లి దేవస్థానంలో గత కొద్ది రోజుల నుండి గుడి పునర్నిర్మాణంతో పనులు జరుగుతున్నాయి. ఈ పనులను శంషాబాద్ మండలం జెడ్పీటీసీ నీరటి తన్విరాజ్ ఆర్కిటెక్చర్ భావన అడిగి పనులను పరిశీలించారు. నీరటి తన్విరాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ అతి పురాతనమైన అమ్మపల్లి దేవస్థానం దేవాలయాన్ని కొద్ది రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి అన్నారు. ఈ దేవాలయానికి ఒక అద్భుతమైన నిర్మాణం వస్తుందన్నారు. దేవాలయం పనులు కనీసం ఇంకా సంవత్సరం నుండి 2 సంవత్సరాల వాళ్ళకి జరుగుతున్నాయి అన్నారు. ఆర్కిటెక్చర్ భవనం అడుగుతూ గుడి నిర్మాణ పనులను తెలుసుకున్నారు. చాలా మంది చెప్పారు నాకు అక్కడి స్కూల్ కాడికి వెళ్ళి ఇక్కడ నుంచి నాకేమన్నారంటే వెనకాల ఇంకొక మెట్ల బాగుంది ఆడుకుంటుంటే మేము 7th క్లాస్. అవునా? ఇక్కడ అంతా అందుకే ఇక్కడ నుంచి దారి ఉందని తెలుసుకున్నాం. ఇది ఆడికి వస్తుంది కూడా అట్లనే చూస్తుంది. ఉడుకుతుందిరా. మళ్ళీ పెద్దగా చేసుకొని కూడా వస్తుంది. ఆర్డర్ ఇచ్చి అది రెడ్ మిక్స్ చెప్తే చేస్తాడు, పోతాడు స్టెప్ బై స్టెప్ ఇది ఇలా తయారైతే గాను ఎట్లున్నదో అట్లున్నది. బండపై పెట్టి తిప్పుతుండే కదా. అవునవును. స్టోరీ
పొంగకుండా చేసి अतलान मिल से एक वो लाल